ఈ జనహృదయ సైదులు మీరందరూ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని, జనహృదయ మా ఛానల్. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి కారణం మన బుర్రకథ పితామహుడు పద్మశ్రీ శ్రీ షేక్ నాజర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. మేము వాళ్ళ యొక్క వారసులుగా ఇప్పుడు వాళ్ళ యొక్క కుమారుడు బాబూజీ గారు బుర్రకథని కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన కూడా ఆయన అడుగుజాడల్లో వాళ్ళ కుమారుడు నడుస్తూ ముందు ఇంకా ఎన్నో ఉన్నత శిఖరాలను ఎదగాలని ఆశిస్తూ మేము బుర్రకథ పితామహుడు నాజరు యొక్క ఊరిలో పద్మశ్రీ నాజర్ గారు కొన్నికల్లు గ్రామంలో పుట్టి పెరిగి ఆయన ఎన్నో ఆటుపోట్లు భరించి ఉన్నతమైనటువంటి శిఖరాలను పద్మశ్రీ అవార్డు గ్రహించి మన రాష్ట్రానికి, మన దేశానికి, మన ఊరికే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి నిలబెట్టాడు. అటువంటి స్థానాన్ని ఈ రోజు వరకు ఎవ్వరు కూడా మన ఊరికి పద్మశ్రీ అవార్డు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ స్థాయికి ఆయన ఎదగడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎంతమందికి నిద్రలేని రాత్రులు గడిపాడో, ఆయన ఎంతమందికి మోటివేషన్గా నిలిచాడో మనందరికీ తెలుసు. మన ఊరి యొక్క చరిత్ర, మన ఊరు బుర్రకథ నాజర్ ఉన్నంతవటికి కొన్నికల్లు పేరు ఉన్నంతవటికి బుర్రకథ నాజర్ గారి పేరు తెలుగు రాష్ట్రాల్లో తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. ఆయన యొక్క అడుగుజాడలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయనకి మరొకసారి జయంతి నివాళి అర్పిస్తూ మనందరికీ మీ ముందుకు రావడం జరిగింది. మీరందరూ జనహృదయ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆయన యొక్క చరిత్ర చాలా ఉన్నది చెబితే, కానీ క్లుప్తంగా నేను కొంతవటిగా చెప్పడం జరిగింది. ఆయన ఆదర్శంగా తీసుకుని మనందరం ముందుకెళ్ళాలని, మన ఊరికి, మన రాష్ట్రానికి, మన దేశానికి, మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఆయన యొక్క జయంతి నివాళి అర్పిస్తారని చెప్పి తెలియజేస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.